ఓ తపోధనులారా, ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము, స్పందన శీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తి భావంతో, అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సకలోపనిషత్సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకొనటం కోసం తగవులాడుకొంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకొనటం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు వేయల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా, మానవునకు మృత్యుభయాన్ని మించిన భయం లేదుగదా. అట్టి మహాభయంకరమైన మరణభయం కేవలం శివ మహాపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది. దీని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో బ్రహ్మాండాలతో నిండియున్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేసమాత్రంగా నైనా మనసులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్ష లక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా? వేద శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెబుతున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్నముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం, అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలువాడు అమృతుడవుతాడు. ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించినా, కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివ భక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రీ మంత్ర పురస్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్య పురుషునికి వచ్చే పుణ్యం అంతింత ఆనరానిది. కురుక్షేత్రం, గయ, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందుగాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూగాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. శ్లోకం కైలాస సంహిత తత్ర తతోలిపి పరమా స్మృత బ్రహ్మ స్వరూపిణి సాక్షా ప్రణవార్ధ ప్రకాశిక కైలాస సంహితాయాస్తు మహాత్మ్యం వేత్తి శంకరః కృత్స్నం తదర్థ వ్యాసశ్చ తదర్థం వేద్మ్యహం ద్విజాః. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్ధము,
తత్వము నిరూపింపబడ్డాయి. దీని మహాత్మ్యం శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు. అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకనుగ్రహిస్తున్నాను. ఈ సంహిత తత్వాన్ని లెస్సగా బోధపరచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసుకునుట కొరకే కదా. ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూ ఉంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించటం, తినకూడని వాటిని తినటం, దురాలాపాలాడటం ఇత్యాదులు. వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే. కనీసం శ్రవణం చేయాలి. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు. శివ మహాపురాణంలోని సంహితలు. శ్లోక సంఖ్య. ఈ శివ మహాపురాణం వేద తుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్ర కోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు అనే ఖండములున్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్ర కోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు, మంద బుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగి 7 సంహితలు, 24,000 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలీ పురాణ వాంగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే, పరమేశ్వరుడు సృష్ట్యాది యందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ భేదాలననుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతరాయువులవుతారని జ్ఞాన దృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏక పురాణంగా ఉన్న దానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో 1 విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటిరుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయ కంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం. అందుకే వేదం ప్రభు సంహితమని చెప్పారు ఆప్తులు. పురాణాలు మిత్ర సంహితాలు. ఇవి మిత్రునివలే లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేద తుల్యములే. ఈ శివ మహాపురాణం వేదతుల్యం, శ్రేష్ఠతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తికారకం, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మషహారకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం, సాధ్య సాధన విచారము శ్రవణ మనన కీర్తనలు ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు.
ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వ కల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గూర్చి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాసరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలి బద్దులై వినయంతో ఇలా ప్రశ్నించారు: ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు. సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవ్వరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మగారిలా అన్నారు: మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పడానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవని నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో, అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షాలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్లి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు: పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడెలా ఉంటాడు? మాకీ సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి. బ్రహ్మగారి సమాధానం: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములయందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరుని కర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతననుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయన నెల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం, ఈ 3 కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైన వాడు ముందు గురుముఖతః శ్రవణం చేసి తరువాత సంకీర్తనను, ఆపై మననమును శ్రద్ధతో చేయాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య, సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు.